సరేనా? రైట్. ఎక్కడొచ్చాగాం? టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ దగ్గర ఉన్నాం కదా. ఎస్ట్రోజన్ దగ్గర రైట్ చెబుతాను. స్త్రీల భావోద్రేకాలు, పురుషుడి భావోద్రేకాలు ఎలా ఉంటాయి? పురుషులు దేనికి కనెక్ట్ అవుతారు, స్త్రీలు దేనికి కనెక్ట్ అవుతారు అంటే, పురుషుడు టెంప్ట్ అయినంత ఈజీగా స్త్రీ టెంప్ట్ కాదు. దేవుడు ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు చాలా వరకు. మరి దేనికి కనెక్ట్ అయ్యిద్దంటే శరీర సంబంధమైన విషయాలకి కాదు, మానసిక పరమైన భావోద్రేకాలకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. స్త్రీని, ఆమె హృదయాన్ని గెలవాలంటే, భర్త చెప్తున్నా విను, నీ భార్యను గెలవాలంటే ప్రేమతో, అర్థం చేసుకున్నటలో ఆప్యాయత, అనురాగం, మమత అనేవి నువ్వు ఆమెకు కరెక్ట్గా చూపించుట ద్వారా మాత్రమే ఆమె హృదయాన్ని నువ్వు గెలవగలవు. ఆమె ద్వారా నువ్వు జీవితాన్ని మంచిగా కొనసాగించగలవు. వాటి విషయంలో నువ్వు తక్కువ చేసి నువ్వు ఇతరత్ర ఏ విధంగా కూడా నువ్వు ఆమె హృదయాన్ని గెలవలేవు. పురుషుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అమ్మ స్థానంలో స్త్రీ ఉంది, భాగస్వామి స్థానంలో స్త్రీ ఉంది, తోడబుట్టిన తోబుట్టువుల స్థానంలో స్త్రీ ఉంది, మేనత్త స్థానం, నాన్న చెల్లి స్థానంలో స్త్రీ ఉంది. అట్లా చాలా ప్లేసుల్లో, చాలా బంధాలలో స్త్రీ ఉంది. స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పురుషుడు. ఓకే, ఇప్పుడు స్త్రీ బలహీనత, బలము రెండు చెప్తున్నాను. ఈ మమతానురాగాలే తన బలం, అవే తన బలహీనత కూడా. భర్త లేకుండా ఒక భార్య 25, 20, 30, 40 ఏళ్ళు కూడా బతకగలిగిద్ది. కానీ భార్య లేకుండా భర్త 3, 4, 5, కనీసం 10 ఏళ్ళు బతికిన పరిస్థితి ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. ఎక్కువ శాతం మంది తోబుట్టుగానో, భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ సపోర్ట్తోనే ఒక పురుషుడి మనుగడ సాగుతుంది. ఆమె సహకారం లేకుండా పురుషుడి మనుగడ కష్టం. ఎందుకంటే పురుషుడికి ఫస్ట్ నుంచి కూడా అవి తెలియవు. సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపించడమే తెలుసు, కానీ వస్త్రం శుభ్రం చేసుకోవటం, ఆహారం సిద్ధపరచుకోవటం, పాత్రలు కడుక్కోవటం, నివాసాన్ని శుద్ధి చేసుకోవటం చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి. కానీ చాలా పెద్ద పనులు. అవి ఎంత పెద్ద పనులు అంటే, ఆ చేసే సహకారి అవన్నీ కోఆపరేట్ చేసి మనల్ని నిలబెట్టే ఆ సహకారి లేకపోతే 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ బతకవు సోదరా నువ్వు. అంత దిగులు, అంత వేదన, ఒంటి పక్షి ఏడుపు అంటే నీ దగ్గరే కనపడిద్ది అది. అందుకే నీ జతపక్షిని తృణీకరించవద్దు, తేలిగ్గా చూడవద్దు. ఆమె దేవుడు నీకు ఇచ్చిన కృపావరాల్లో అతి శ్రేష్టమైన వరం భార్య. ఇక్కడ ఆదాము పొరపాటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? భార్యను వెంటబెట్టుకొని ఆమెకు పంచవలసిన ఆప్యాయత, అనురాగాలు పంచి ఎవరిని ఆమె దరి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఆదాము బాధ్యత. కానీ ఆయన వ్యవసాయంలో పడ్డాడు, పనుల్లో పడ్డాడు, బాధ్యతల్లో పడ్డాడు, ఆమెను పక్కన పెట్టాడు. ఇప్పుడు సర్పంగా ఎంటర్ అయ్యాడు. నా భార్య ఇలా శోధించబడింది, నా భార్య ఇలా బలహీనపడింది, నా భార్య ఇలా పెడత్రోవ తొక్కింది అని ఏ భర్త అయినా బాధపడితే నేను ఒక మాట చెప్తున్నాను, ఓకే అది తప్పే తమ్ముడు, కాదని నేను అనట్లేదు. కానీ దానికి, ఆ పరిస్థితి అసలు అలా జరగటానికి దానికి కారణం ఏంటి అనేది న్యాయంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా, నీ బాధ్యతారాహిత్యం ఏమి లేదా, నీ నిర్లక్ష్యత ఏమీ లేదా, నీ తృణీకారం ఏమి లేదా, నీ అశ్రద్ధ ఏమి లేదా. ఉందా? ఉంటే దిద్దుకో, క్షమించు, మళ్ళీ చేర్చుకో, ప్రేమించు, దిద్దుకో నీ జీవితాన్ని. ఆమె ఎందుకు వేరే వాని ప్రేమకు ఆకర్షింపబడింది, వేరే వాని ఆప్యాయతకు ఆకర్షింపబడింది? బహుశా నీ దగ్గర సరైన పాలన దొరకలేదేమో. తిరిగి బ్యాలెన్స్ చేయి. ఆమెను జస్ట్ ఒక యంత్రంలాగా, ఒక వస్తువులాగా, ఒక వాడుక వస్తువులాగా, ఒక పని మనిషిలాగా నువ్వు ట్రీట్ చేసావేమో. నేను తీసుకొచ్చి నీకు కేవలం ఆహారం మాత్రం పెడతాను, నువ్వు నా పని మనిషిలాగా బట్టలు ఉతుకు, అంట్లు దోము, ఆహారం పెట్టు, నాకు వేరే విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఆమె దెబ్బతింటానికి కారణమైంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు పలికిస్తున్నాడో ఈ మాటలు, ఈ సరుకు ఎవరున్నారో నాకు తెలియదు, పురుషుల్లో స్త్రీలలో. దయచేసి అది సరి చూసుకోండి. ఈ మాటలు చెప్పి నేను స్త్రీని సమర్థించట్లా. ఆమె బలహీనత అదే చెప్తున్నాను నేను. ఆమె బలమేంటి? ప్రేమించటం, ఆదరించటం, అర్థం చేసుకోవటం, కోఆపరేట్ చేయటం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఈ చతుర్విధములుగా స్త్రీ
ఒక పురుషుడికి సహకారి అవుతుంది. ఇదే ఆమె బలం. ఆమె లేనిది 4 ఏళ్ళు బతకలేకపోతున్నాడంటే ఆమె ఎంత ప్రభావం చూపిందో పురుషుడి మీద ఒకసారి చూడండి. ఆమె ఇంటికి రాకపోతే, ఆమె వాడిని విసర్జిస్తే రైలు కింద పడేవాడు ఉన్నాడు, పురుగు మందు దాచి చచ్చిపోయాడు ఉన్నాడు. ఆమె వానితో సమాధానం లేకుండా పెడముఖంగా ఉంటే ఉరేసుకునేవాడు ఉన్నాడు. ఎందుకు? ఆమె ప్రేమాప్యాయతలతో, అనురాగాలతో అంత ముద్ర వేసింది పురుషుడి మీద. అదే ఆమె బలం. అలాగే అదే ఆమె బలహీనత కూడా. ఏ ప్రేమతో ఇతరులను ప్రభావితం చేస్తుందో అదే ప్రేమ అనురాగాలకు తను కూడా బానిస అవుతుంది.